హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాటర్డే కదా, నేను మా ఇంట్లో దేవుడి పటాలన్నీ తీసి శుభ్రం చేశాను. ఎలా చేశానో చూడండి. నేను ఎక్కడెక్కడ తీసుకున్నానో దేవుడి ఫోటోలు, ఎన్ని ఇయర్స్ అయిందో అన్నీ చెప్తాను. చూడండి, మాకు దేవుడి గదేం లేదండి. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి కదా, అందుకే చిన్న గదిని నేనే ఏర్పాటు చేసుకున్నాను. అందుకే మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నాను. నేను 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అన్నీ. మొత్తం మంచిగా క్లీన్ చేసేసి, వెనకాలంతా బూజు పట్టినట్టు అవుతుంది కదా, అందుకే మొత్తం క్లీన్ చేసి బొట్లు పెడతాను. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉందండి, వినండి. నేను కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ని. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. తుడిచేసాను. 5 పటాలే ఉన్నాయి మా ఇంట్లో, ఎక్కువ ఏం లేవు. 5 పటాలంటే ఇంట్లో ఎక్కువ ఉంచుకోకూడదు అనేసి నేనే తెచ్చుకోలేదు. ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక్కొక్కటి తెచ్చుకుందామని అనుకుంటాను, కానీ అది చిలుకూరు బాలాజీలో తెచ్చుకున్నాము. దీనికి వచ్చేసి 3 ఇయర్స్ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి ఫోటో. మొత్తం క్లీన్గా తుడిచేసి నేనైతే గంధం కుంకుమ పెడతాను, పసుపు పెట్టను. గంధం అయితే మంచిగా స్మెల్ వస్తుంది, సువాసన బాగుంటుంది కదా, అందుకే నేను గంధమే పెడతాను. మీరేం పెడతారో కామెంట్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో. నేను గంధం కుంకుమ మాత్రమే పెడతాను. అయిపోయింది. నెక్స్ట్ ఏమో ఇది మా కులదైవం అన్నమాట. మేము ఊరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడి దగ్గరికే వెళ్తాము. ఆ దేవుడి పేరు భావసంభావ. మా కులదైవము. మా వాళ్ళందరూ ఆ దేవుడి దగ్గరికే వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు యాటలు అవన్నీ కోస్తారు. అది ఫేమస్ అన్నమాట మా సైడు. మా ఎస్టీ వాళ్ళే వెళ్తారు ఆ దేవుడి దగ్గరికి, తెలుగు వాళ్ళు రారు. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి. ఇది కూడా 3 ఇయర్స్ అయిందండి. నేను పూజ చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం అని. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు తీసుకున్నాను. 2 ఇయర్స్ అయిపోయింది ఆ ఫోటోకి కూడా. ఇందాక చూపించిన ఫోటో చాలా ఇయర్స్ అయిపోయిందండి, ఒక 8-9 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. దాని తర్వాత ఇది వచ్చింది. ఇది కూడా భావసంభావదే, కానీ ఇది కొంచెం ట్రెండ్గా వచ్చిందని తీసుకున్నా. అదేమో అప్పుడు ఏమంత రాలేదు. ఒట్టిగానే ఫ్రేమ్ అంటే ఏమంటారు, ప్లౌడ్ ఉంటుంది కదా, ప్లౌడ్ టైప్లో ఉంది అది. ఇదేమో కొంచెం ఫోటో టైప్లో ఉంది, అందుకే ఇది తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఈ ఫోటోకి స్పెషల్ ఉందండి. ఇప్పుడు కాదు, మేము ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకున్నాను. మేము హైదరాబాద్ వచ్చి 10 ఇయర్స్ అవుతుంది. అప్పుడు తీసుకున్నాను ఆ ఫోటో. అప్పటి నుంచి అలానే జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. మొన్న ఇల్లు దులుపుతుంటే కింద పడిపోయింది, కొంచెం క్రాక్ వచ్చింది ఫోటోకి గ్లాసు, అయినా పడేయలేదు నేను. చాలా ఇష్టం అది. చూడండి, ఇంకా ఉంది కానీ వీడియో పెట్టలేదండి.